హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డ్రైవింగ్ బ్లాగ్స్. ముందు వీడియోలో చూపించినట్టు అది అన్లోడింగ్ అయిపోయిన తర్వాత నాకైతే ఆన్లైన్లో ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది గచ్చిబౌలిలో. నేను కోకాపేటలో ఉన్నాను, అక్కడ నుంచి గచ్చిబౌలి అయితే వచ్చేస్తాను. ఇది వచ్చేసి యుఎస్ఏ ఎంబసీ లాగా ఉంది. దాని పక్కన గచ్చిబౌలిలో ఫామ్ హౌస్ అంట ఇది. ఇక్కడ వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ ఇది. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళైతే ఒక 1 అవర్లో లోడింగ్ స్టార్ట్ చేస్తాం. కేవలం 1 టన్నే, ఎక్కువ సమయం పట్టదు. ముగ్గురు ఉన్నాం అని చెప్పేసి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు డ్రింక్ చేసి లోడింగ్ స్టార్ట్ చేస్తారు అని తెలియక నేనైతే హ్యాపీగా వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇక్కడ ఒక పర్సన్ అయితే వాంతింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకని అడిగితే ఆరోగ్యం మంచి లేదన్నారు. అప్పుడు మనకు కూడా తెలియదు, అంతా కక్కునేదాకా తాగిరనమాట. నైట్ దగ్గర నాకు లోడింగ్ అయిపోయే వరకే 3:30 గంటలు పట్టింది. 4 గంటల బండి పెడితే వీళ్ళు 7:30 గంటల వరకు లోడింగ్ చేశారు. లోడింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు డ్రింక్ చేస్తున్నారు. నేను వెహికల్లోకి ఎక్కించుకోనంటే పోర్టర్లో కంప్లైంట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు. ఇది కాకుండా ఇంకోటి వచ్చేసి, డ్రింక్ చేసిన ఇద్దరిని లోపల కూర్చోబెట్టుకున్నా, ఇంకొకడు పైన కూర్చొని హంగామా చేస్తున్నారు రన్నింగ్లో. అదైతే మరీ ఘోరం ఉండే సిచ్యువేషన్. వీడియో తీయలేకపోయినా మనకి అడ్డ మీదకి వచ్చి ఇంతకుముందులాగా డ్రైవర్ని కిరాయిలకి బండ్లు పట్టుకొని ఓట్లేరు. ఇంతకుముందులాగా సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్డేట్ అవుతారు అందరు, జనరేషన్ చేంజ్ అవుతుంది. ఆన్లైన్లో బుకింగ్, ఒక్కసారి కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేస్తుందంటే పోర్టరోడు ఏ యాప్ అయినా కానీ కస్టమర్ తరపు నుంచి ఆలోచిస్తారు, కానీ డ్రైవర్ తరపు నుంచి అస్సలు ఆలోచించరు. ఇక సచ్చినట్టు వచ్చినా కాబట్టి ఇక కొట్టుకోవాల్సి వచ్చింది. నేను ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి వచ్చే వరకే 9 అయింది సమయం. అక్కడ 7:30కి బయలుదేరితే ఫతేనగర్ సమాధులు బొందలగడ్డ ఉంది. ఇక్కడికి వచ్చే వరకే 9 అయింది సమయం. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు దగ్గర 11 గంటల వరకు అయితే అన్లోడింగ్ చేశారు. 9:52కి కరెక్ట్ వీళ్ళు లోడింగ్ స్టార్ట్ చేస్తారు. 9 గంటలకు వస్తే 9:52కి అన్లోడింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం చీకటి ఉంది. చీకట్లంతా క్లియర్గా అయితే కనిపించలేదు, బొందలగట్టు కాబట్టి లైట్స్ అయితే లేవు. వీళ్ళైతే దగ్గరకైతే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత ఓవరాల్గా 4 గంటల నుంచి 11 గంటల వరకు నేను ఆన్లైన్లో ఉన్నందుకు నాకు ఆన్లైన్లో 2112 రూపీస్ వచ్చింది. ఈ 2112 రూపీస్ ఇవ్వమన్నట్టున్నాడు కస్టమర్. డైరెక్ట్ ఇయ్య అని చెప్పేస్తుండు. 1200 ఇస్తా అంటుండు. ఇంకా 300 కలిపిస్తా తీసుకోపో అంటుండు. ఇక నేను గట్టిగా మాట్లాడేసిన, ఇది కాదురా భయ్, నువ్వు ఇష్టం ఉంటే ఇయ్య అని చెప్తా అంటే కుల్లా చెప్పేసాను. డైరెక్ట్ పిఎస్కి వెళ్తా, బండి పెడతా, ఆన్లైన్లో ఏమొచ్చిందో చూపిస్తా, నీ సామాన్ ఇక్కడ ఉంది. వాడు తాగినప్పుడు తీసుకున్న ఒక వీడియో ఉంది, వాంతింగ్ చేసుకున్న వీడియో ఉంది, అక్కడ డ్రింక్ బాటిల్స్ అవి వీడియోస్ ఉన్నాయి, సరే చూపిస్తా అని చెప్పే వరకే ఇక సచ్చినట్టు ఆడైతే పైసలు ఇచ్చేసిండు అనమాట మనకి. అది కూడా 2100 ఇచ్చిండు, చేంజ్ అయితే కట్ చేసిండు. ఈ విధంగా అయితే హైదరాబాద్లో డ్రైవర్ కష్టాలు ఉంటాయి అనమాట. ఇలాంటి కస్టమర్లు ఎప్పుడు తగలరు, ఎప్పుడో ఒకసారి తగులుతారు. తగిలితే మాత్రం మామూలుగా ఉంటుంది, అసలుకి ఏమా ఇబ్బంది పెడతారనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, కొంచెం మోటివేషన్ ఉంటుంది ఇలాంటి వీడియోలు చేయడానికి. ఎవరైనా కొత్తగా ఆన్లైన్లోకి వద్దాం అనుకుంటే ఆలోచించండి.